మీకు ఇచ్చిన సామర్థ్యాన్ని గుంటలో పెట్టకండి. దేవుని ముందుకు వెళ్ళినప్పుడు నేను ఇదే ఉంటాను, నా అనర్హతని అయోగ్యతనే మాట్లాడతాను, కానీ దేవుడిచ్చిన తలాంతును వెచ్చించే విషయంలో నేను దాచిపెట్టలేదు. నాకేవేవి ఇచ్చాడో సామర్థ్యాలు అవన్నీ కూడా మొత్తం వినియోగంలో పెట్టాను. ఆ ఫలాన్ని చూస్తా ఉన్నాను. ఒక్కసారే రాలేదే, క్రమక్రమంగా అభివృద్ధిని చూపించాడు దేవుడు. అట్లా నీకున్న దాన్ని కూడా నువ్వు అమల్లో పెట్టు. క్రమక్రమంగా వర్ధిల్లుతావు, విస్తరిస్తావు, వాడబడతావు, ధన్యుడు ధన్యురాలి అవుతావు. భౌతికంగా కూడా నువ్వు ఆశీర్వదించబడటానికి అడుగులు వేయొద్దని నేను చెప్పలా. ఇచ్చిన దానిలో తృప్తి కలిగి ఉండు. నీ శక్తి కొలది పని చేయి. దేవుని చిత్తం అయితే ఈసారి ఇంకా 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 అభివృద్ధిని ఇస్తాడు. అంతేగాని నాకు ఇంతే చాలు, ఇక్కడే ఉంటా అని అక్కడే తృప్తి చెందు, అక్కడే కూర్చో అంటల్లా. మరొక అడుగు ప్రయత్నించు, తప్పులేదు. అందలేదా, కొంత వచ్చిందా, అందును బట్టి తృప్తి చెందన్న. అది